నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు నామినేటెడ్ పదవుల కోసం పెద్ద ఎత్తున రాయబారాలు కూడా నడుపుతూ ఉన్నారు. సో మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాముఖ్యమైనటువంటి నామినేటెడ్ పదవులు దాదాపు 350 పదవులు ఉన్నట్లయితే ఐడెంటిఫికేషన్ చేశారు. సో ఈ 350 నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి 60% నామినేటెడ్ పదవులు ఎలికేట్ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. అయితే మిగతా 40%లో 25% జనసేన పార్టీకి, అదేవిధంగా 15% భారతీయ జనతా పార్టీకి ఈ నామినేటెడ్ పదవుల్లో వారికైతే స్థానాలు కల్పించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికే ఈ తెలుగుదేశానికి సంబంధించిన 60% నామినేటెడ్ పదవులు దాదాపుగా వారి పేర్లన్నీ కూడా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇటు తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, అదేవిధంగా ఆ పార్టీ సీనియర్ నేతల, పొలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి కూడా రెఫరెన్సులతో కూడినటువంటి ఒక జాబితా అయితే ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 210 స్థానాలు తెలుగుదేశం పార్టీ ఈ 350 పదవుల్లో నామినేటెడ్ పదవుల్లో కైవసం చేసుకునే అవకాశం ఉంది. మిగతా 140 నామినేటెడ్ పదవుల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో జనసేన, బీజేపీ పంచుకొని ఉన్నాయి. అయితే 10 సంవత్సరాల పాటు పోరాటమే ఊపిరిగా బతికినటువంటి జన సైనికులు దాదాపుగా 90 నుంచి 100 మంది అతి ప్రాముఖ్యమైనటువంటి నామినేటెడ్ పదవుల్లో అధిరోహించనున్నారు, ఆ స్థానాల్లో కూర్చోనున్నారు. అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి 2014 నుంచి 2024 వరకు పార్టీ జెండా పట్టుకొని పదవులంటే ఏ విధంగా ఏ మేరకు పదవులు రుచి తెలియనటువంటి కార్యకర్తలు, అంటే నిజంగా ఇంత పదవులు వస్తాయా, ఈ తరహా నామినేటెడ్ పదవులు వస్తాయా, ఈ తరహా స్థానాల్లో అసలు మేము కూర్చుంటామా అనే కలలో కూడా ఊహించినటువంటి పదవులు జనసేన పార్టీ కార్యకర్తలను అయితే వరించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధులు, అదేవిధంగా కొంతమంది టికెట్లను కోల్పోయినటువంటి, ఎవరైతే టికెట్లు ఆశించారో మరి కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో పాటు కలుపుకొని మరి దాదాపు 90 నుంచి 100 స్థానాల్లో జనసేన పార్టీ అయితే ఈ పదవులను అయితే పొందే అవకాశం ఉంది. దాదాపు మిగతా ఇంకొక 10 నుంచి 15% దాదాపు ఇంకొక 40 నుంచి 50 స్థానాలు భారతీయ జనతా పార్టీ, కొంతమంది టికెట్లను కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే సోము వీర్రాజు గారు లాంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తరహా నాయకులు, సో వారికి ముందు వరుసలో వారికి ఈ నామినేటెడ్ పదవులు వారిని వరించే అవకాశం ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మొత్తాన్ని కనుక చూస్తే ఏ నిష్పత్తిలో అసలు పదవుల పంపకం జరగనుంది, ఇటు జనసేన విషయానికి కనుక వస్తే ఎవరి రిఫరెన్సు, ఎవరి రికమెండేషన్ అయితే జనసేన పార్టీలో నామినేటెడ్ పదవుల విషయంలో అయితే కన్సిడర్ చేసే పరిస్థితులు అయితే కనపట్లేదు. పార్టీ ఆఫీసులు అయితే కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలనే దాని మీద ఆచితూచిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. సో ఎవరి రికమెండేషన్ అయితే పరిగణించే పరిస్థితులు అయితే లేరు అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ అధినేత నిర్ణయమే ఫైనల్గా అయితే తెలుస్తోంది. మొత్తం కనుక చూస్తే మీకెన్ని మాకెన్ని నామినేటెడ్ పదవులు అనేటువంటిది అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఆకుల రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రేగల లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చందు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి నామినేటెడ్ పదవుల కోలాహలం మొదలైంది. పదవుల రుచి తెలియనటువంటి జనసేన కార్యకర్తలకి పెద్ద స్థానాల్లో వారు ఆసీనులు కాబోతా ఉన్నారు. పెద్ద పదవులు వారిని వరించనున్నాయి. సో మొత్తానికి 60% తెలుగుదేశం, మిగతా 40% జనసేన, బీజేపీ పంచుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. చందు గారు, డెఫినెట్గా ముందుగా ఈ సాయం సంధ్య వేళ మంచి టాపిక్ తీసుకున్న బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ 9కి. రైట్, చందు గారు ఒక్క నిమిషం. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్యాక్సీ డ్రైవర్లతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి లైవ్ చూద్దాం, దాని తర్వాత మనం మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. రైట్ చందు గారు. వినిపిస్తుందా? వినపడుతుందండి. చందు గారు కంటిన్యూ చేయండి. ఇక్కడ అంటే ఒకటండి బ్రహ్మనాయుడు గారు, మీరు చెప్పిన ఈ టాపిక్ లో
హలో. యా చందు గారు ప్లీజ్. నాకు లింక్ అది కనపడతలేదు యా ఒకసారి. ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్ లో అండి బ్రహ్మనాయుడు గారు, పదవులు అంటే టైం 2 నెలలు అయిపోయింది. కొత్త ప్రభుత్వ కూటమి అధికారంలో వచ్చి 164 సీట్లతో అందరూ ఆశలు ఉంటాయి. దశాబ్దం పైన జనసేనకి ఆశలు ఉంటాయి. అదేవిధంగా టీడీపీ కూడా 5 సంవత్సరాలు పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఆశలు ఉంటాయి, బీజేపీకి ఆశలు ఉంటాయి. అది తప్పులేదు. రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కావాలి అంటే పార్టీని భుజాల మీద మోసిన వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిందే. అది మనకి అది వాస్తవంగా వచ్చే క్రమమే. కాకపోతే ఇక్కడ ఈ కూటమిలో మీరు అన్నట్టుగా ఇంతవరకు దశాబ్దం పైనే పదవులు రుచి చూడని వాళ్ళు, ఇప్పుడు వరకు ఆ పార్టీని పల్లకీగా మోసేవాళ్ళు, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి ఒక జనసేన ఒక వేదిక కనపడుతుంది. మీరన్నట్టు 60, 25, 15 ఆ దామాషా ప్రకారం అదే జనసేన సీట్లు టీడీపీ ఉన్న సీట్లలో అలా ఉంటే జనసేన సీట్లు ఎమ్మెల్యే ఉన్న చోట్ల అది మారుతుంది. ఆ సీక్వెన్స్ 60 అవుతుంది. ఏదైనా కానీ బ్రహ్మనాయుడు గారు ఒక జోష్లో ఉంది జనసేన పార్టీ అనేది. కొత్త పార్టీ, దశాబ్దం పైన ప్రజల్లో ఉన్న పార్టీ, ప్రజల మన్ననలు పొంది ఈ రోజున సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయింది, 21 సీట్లు వచ్చి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి హక్కు ఉంది. ఆ పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అతి చూసి వ్యవహరించి ఎవరైతే సిన్సియర్ గా ఈ పార్టీకి కనిపెట్టుకుని ఉన్నారో వాళ్ళకి పదవులు రెఫర్ చేయడంలో తప్పులేదు. అదే సమయంలో బ్రహ్మనాయుడు గారు పార్టీ కూడా జోష్లో ఉంది. మెంబర్షిప్ కూడా మనం చూసాం. దాదాపు 28 తారీఖు అనే మెంబర్షిప్ 18 నుంచి 28 అనుకుంటే 5.5 లక్షల నుంచి 10 లక్షలు దాటిపోయారు. ప్రస్తుతం 13 లక్షల నుంచి 14 లక్షల మందికి వెళ్ళిపోయింది. ఎవరు ఊహించిన విధంగా జనసేన గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఈ పార్టీని అక్కురు చేర్చుకుంటున్నారు. క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి 500 చేస్తే మొన్న ఈ మధ్య చూస్తే ఈ 2 సంవత్సరాల్లో పార్టీకి నమ్ముకొని చనిపోయిన వాళ్ళకి దాదాపు 81 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల లెక్కన 40 కోట్ల రూపాయల పైన ఇచ్చారు. అంటే పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ, వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళకి ఏదో ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసా కావచ్చు, అవన్నీ ఒకవైపు ఇస్తానే పార్టీని నమ్ముకున్న వాళ్ళ ఆహ్వానంగా జోష్ ఉంది. అదే సమయంలో పదవులు పొందారు అనేది, ఇప్పుడు పదవులు తీసుకోవాల్సిన అవసరం టైం ఆసనమైంది. కాబట్టి దీంట్లో కీలకమైన ఇది జనసేనకి ఏంటంటే వీర మహిళలు, ఆ పార్టీని కనిపెట్టుకున్న ఉన్న వాళ్ళకి మహిళా కమిషన్ కావచ్చు, తర్వాత చిన్న పరిశ్రమల శాఖ కావచ్చు, చాలా శాఖలు, చాలా సివిల్ సప్లై బోర్డు కావచ్చు, మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా టీటీడీ బోర్డులో కూడా ఎక్కువ మెంబర్స్ వచ్చే అవకాశం ఉంది జనసేనకి. అదేవిధంగా టూరిజం కార్పొరేషను, హ్యూమన్ రైట్స్ కమిషను, తర్వాత లీగల్ గా, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోను, యూనివర్సిటీ ఈసీ మెంబర్స్ గాను అన్ని 26 జిల్లాల్లో జనసేన పార్టీకి ఈ యొక్క పదవులు అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ పార్టీని గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. 2028-29కి నెక్స్ట్ ఎలక్షన్ కూడా దశాబ్దం పైన ఈ కూటమి, ఈ కలయిక ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు. కాబట్టి దశాబ్దం పైనే ఈ కూటమి ఉండాలనే ఆలోచన ఉంది. కాబట్టి జనసేనని బతికించుకోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఆ పార్టీ మంచి వైభవం తీసుకురావడానికి ఈ పదవులు అనేది 100% ఉపయోగపడుతుందండి బ్రహ్మనాయుడు గారు. చందు గారు, మొత్తానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నికలకు ముందు నామినేటెడ్ పదవుల పంపకాల్లో కూడా వారు ముందుగానే ఆ పార్టీ అధినేతలు ఓ నిర్ణయానికి ఏదైతే వచ్చారో, సో అదే ఎన్నికల తర్వాత కూడా వారు అదే లైన్కి కట్టుబడి ఉన్నారు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 1/3 నామినేటెడ్ పదవులు మనం తీసుకుంటా ఉన్నారో, సో దాదాపు అంటే 25% తీసుకుంటున్నారు. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే జన సైనికులకి న్యాయం జరుగుతుందని భావించవచ్చు. ఎందుకంటే ఏ రోజు కూడా అధికారం రుచి తెలియనటువంటి కార్యకర్త ఎవరు ఉన్నారంటే ఆ జనసేన కార్యకర్తే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గతంలో అధికారంలో ఉంది, ఒక రాష్ట్రంలో లేకపోయినా కేంద్రంలో ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారం అనుభవించింది, తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాలు అధికారం అనుభవించింది, కాంగ్రెస్ పార్టీ అధికారం అనుభవించింది. సో వీరందరూ కూడా అధికారాన్ని రుచి చూసినటువంటి వాళ్ళు. కానీ జనసేన కార్యకర్తగా జెండా పట్టుకోవడం తప్ప ఇంకా రెండోటువంటి అంశమే లేదు. అంటే కరెక్టే మీరు చెప్పింది బ్రహ్మనాయుడు గారు. త్యాగాలకు వాళ్ళు సిద్ధపడ్డారు. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అన్కండిషనల్ గా రోజు సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏ పదవులు ఆశించాల. అదే సమయంలో బీజేపీ వాళ్ళు అప్పుడు ఒక్క నిమిషం చందు గారు, ఒక్క నిమిషం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం చందు గారు లైన్లో ఉండండి. ముందస్తుగా తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ డ్రైవర్ సోదరులకి నా అప్పీల్, ఇది నా విన్నపం.
కొద్దికాలం వాటితో బతికనివ్వండి. తర్వాత వారిని ఎక్కువ వాళ్ళు నిన్న కూడా ఇదే మాట్లాడాను. మీరు అక్కడ మొట్టమొదటి నాకు చెప్పగానే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, అలా మేము లోన్లు తీసేసుకున్నాం, అక్కడ 1-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం, మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాళ్ళు. సో ముందస్తుగా నా విన్నపం, నాకున్న ఈ ప్రభుత్వంతో, తెలంగాణ ప్రభుత్వంతో లేదంటే అందరితో డైరెక్ట్గా మాట్లాడేసి వాటన్నిటికంటే కూడా నేను మీ ముందు విజ్ఞాపన విన్నపం తెలంగాణ డ్రైవర్ మన క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. ఎందుకంటే వన్స్ పనవగానే నేను ఎలాంటి ప్రభుత్వం కోరుకున్నామంటే, తెలంగాణ సోదరులు కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రాలో పనిచేయాలని కోరుకుంటున్నాం. మీకు కూడా అంత ఉపాధి రావాలంత ఉపాధి లభించాలని కోరుకుంటున్నాం. మనం ఇక మీరు వేరు మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకున్నాము, కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. వాళ్ళు వన్స్ ఇక్కడ పనులు మొదలవగానే ఇక్కడి నుంచి మీకు ఆ సవారీలు కూడా మీకే వచ్చేలా చేస్తారు. సో సమయం అని కోరుకుంటాను ముందు వస్తుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి పరిధిలో దృష్టిలో పెడుతున్నాం. అలాగే నా తరఫు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా అలాగే చిన్నపాటి తిరుగుతున్న టెంపరీ పర్మిట్స్ పెట్టుకొని కూడా 90,000 రూపాయలు పైన ఎక్కడికి వెళ్ళాలి, ఆంధ్ర కొంత మానవతా దృక్పథంతో దీన్ని కొంచెం సరిచేయమని నేను తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కూడా కోరుకుంటాను.